చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడేస్తా ఉంటారు మెడికల్ షాప్‌లో తీసుకొని నొప్పులకి. హ్మ్. ఈ బోన్ నొప్పులకి. అది సేఫేనా? అది మన ఇండియన్ సిస్టమ్‌లో ప్రాబ్లమ్ ఉందండి. అదే ఫస్ట్ గదా! థింగ్ యెస్. ఎప్పుడైనా గూడా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకోవద్దు. అవును. పేషెంట్స్ ఏమైపోయినారంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ అనేది లేదు. అవును. యాస్ ఎ సర్జన్స్ మేము సర్జరీస్‌లో ఉంటాము. కొంతమంది పేషెంట్స్ వెయిట్ చేయాల్సొస్తది. కరెక్ట్. కొంతమంది 1, 2 అవర్స్ ఎక్స్‌ట్రా అవ్వాల్సొస్తది. ఎందుకంటే మేము సర్జరీ షెడ్యూల్ చేసుకున్న తర్వాత అప్పుడప్పుడు మేము స్టక్ అయిపోతాం సర్జరీలో. అవును. కొంచెం డిలే అయితది ఫర్ వాట్స్ ఎవర్ రీజన్. సో, పేషెంట్స్ వెయిట్ చేయలేకపోతున్నారు. లేదు ఫైనాన్షియల్ కన్‌స్ట్రెయింట్స్ వల్ల వీళ్ళు ఓవర్ ద కౌంటర్ తీసేసుకుంటే అయిపోతది. కరెక్ట్. మెడికల్ షాప్ వాళ్ళకి తెలుసు గదా! అని అనుకుంటారు. సో, నేనేమంటానంటే అప్పుడప్పుడు ఓకే. 1 ఆర్ 2 టాబ్లెట్స్ తీసుకుంటున్నారంటే ఓకే. బట్ రీసెంట్‌గా మాది వరల్డ్ కిడ్నీ డే అయింది. ఒక 1 వీక్ బ్యాక్. ఓకే. మా డాక్టర్లు గ్రాఫ్స్ ఏసి చూపిచ్చారు. ఇండియన్ పాపులేషన్ ఎట్లా రీనల్ ఫెయిల్యూర్‌లోకి పోతుందనేది. హ్మ్. హ్మ్. అది చూసి షాక్ అయ్యాను నేను. అంటే ఆల్‌మోస్ట్ 30% పెరిగినాయి కిడ్నీ ఖరాబ్ అవ్వడం. అబ్బా! అది ఎందుకు అని తెలిస్తే ఇదే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ యూజ్ చేయడము, ఓకే. తెలియకుండా టాబ్లెట్స్ తీసుకోవడం అనేది. సో, మా నెఫ్రాలజిస్ట్ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఇక్కడ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్‌లో. ఓహ్! మొన్న వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేషన్స్‌లో వాళ్ళు చెప్తుండే. ఓకే. ఇట్లా అయితుంది. బట్ మన దగ్గర టెక్నాలజీ ఉంది. బట్ పేషెంట్స్ ఇట్లా వాడుతున్నారు అన్నట్టు. హ్మ్. సో, అది తగ్గించుకుంటే బెటర్. ఓకే.